డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించింది. కరువు సాయం కింద 790 కోట్లు విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన సమావేశమైన హై లెవెల్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్డీఆర్ఎఫ్ నుంచి రాష్ట్రానికి ఈ సహాయాన్ని అందించేందుకు కమిటీ ఆమోదించింది. రాష్ట్రానికి కరువు సాయం ప్రకటించింది కేంద్రం. కొద్దిగా ఆలస్యమైనా అడిగినంత సాయం చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన హై లెవెల్ కమిటీ రాష్ట్రానికి 791 కోట్ల సాయం అందజేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ తో పాటు ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ నెల ఫస్ట్ వీక్ లో ఆంధ్రతో పాటు మరో 2 రాష్ట్రాలకు 2553 కోట్లు కరువు సాయం ప్రకటించిన కేంద్రం తెలంగాణను మాత్రం పక్కన పెట్టింది. దీంతో కరువు సాయంపై కేంద్రానికి లేఖ రాశారు సీఎం కేసీఆర్. మరోవైపు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వ్యవసాయ మంత్రిని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. వారం రోజుల్లో పూర్తి స్థాయి కరువు సాయం ప్రకటిస్తామన్న కేంద్రం రాష్ట్రానికి 791 కోట్లు సాయం అందించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కూడా ఇంత భారీ మొత్తంలో కరువు సాయం ఎప్పుడు ఇవ్వలేదన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్. देखो आंध्र और तेलंगाना जब एक था तो उस समय भी कभी भी सूखा आई तो 200, 250, 300 करोड़ से ज़्यादा नहीं मिला। इस बार तेलंगाना अलग है, फिर भी पहली बार इतनी बड़ी राशि 800 करोड़ रुपए की राशि हाई लेवल कमेटी ने मंजूर की है आज। దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మహారాష్ట్రకు 3000 కోట్లు, కర్ణాటకకు 1500 కోట్లు సాయం ప్రకటించింది. మరోవైపు యూపీకి 1300 కోట్లు, వెస్ట్ బెంగాల్ కు 1100 కోట్లు, ఛత్తీస్గఢ్ కు 900 కోట్లు, ఒడిశాకు 815 కోట్లు, ఆంధ్రప్రదేశ్ కు 433 కోట్లు సాయం అందించింది.